అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కామెడీ కథ. ఏంటి మధు గారు, మీరిలా నాతో పాటే బస్సులోంచి దిగుతున్నారు? మీకు ఎంచక్కా కొత్త బైక్ ఉందిగా? అడిగాడు శేఖరం అమిత ఆశ్చర్యంగా. ఉందనుకోండి, కానీ ఈ బస్సు జర్నీలో ఉండే కిక్కు, ఆనందం ఆ బైకులో వెళ్తే ఎక్కడొస్తుంది చెప్పండి? చిన్నగా నవ్వుతూ సమాధానమిచ్చాడు మధు. ఏమిటేమిటి? కిక్కు ఆనందమునా? ఊరుకోండి. అంత రద్దీలో కాళ్ళు పీకేలా నుంచుంటూ ఒళ్ళు కదిలే కుదుపులతో సగం ప్రాణం పోతుంటే మీరేమిటి ఇలా అంటారు? ముఖంలో క్వశ్చన్ మార్కు పెట్టాడు. ఓహో, మీకు అసలు విషయం తెలియదు కదా. నేను మీలా బస్సులో వెనక కూర్చోను. ఆడవాళ్ళు నిల్చునే ముందు భాగంలో నిల్చుంటాను. దాంతో డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు, బస్సు కుదిపినప్పుడు నా ముందున్న ఆడవాళ్లపై పడుతుంటాను. అసలు ఇవాళ కూడా ఓ పిటపిటలాడే ఉద్యోగిని వెనక చేరుకు నుంచున్నాను. డ్రైవర్ కూడా ఇవాళ మరీ ఎక్కువగా సడన్ బ్రేకులు వేశాడేమో. ఆహాహా, ఆ ఆనందమే వేరనుకోండి, చెప్పాడు మధు సిగ్గుతో మెలికలు తిరిగి మరీ మురిసి ముద్దయిపోతూ. ఆ మాటలు విన్న శేఖరం కాస్త అసహనంగా, చచ్చా, అవేం పనులు మధుగారు? అసలు మన పంచపాండవులలో నకులుడు మాతృవత్పర దారంచ అన్నాడు. అంటే పరశ్రీని తల్లిగా చూడాలని. అలాగే మనం చేసే ప్రతి పని మళ్ళీ మనకే ప్రతిబింబిస్తుందంటారు. అది మంచిదైతే మంచి, చెడైతే చెడు. కాబట్టి అదే సందర్భం మన ఆడవాళ్ళకి అని శేఖరం మరేదో చెప్పేంతలో, ఊరుకోండి శేఖర్ గారు, మీకింకా పాత చింతకాయ చేదస్తం పోలేదు అని అతనితో అంటుండగానే ఎదురుగా అప్పుడే బస్సు దిగిన అవినాష్ కనిపించడంతో, హలో అవినాష్, ఏంటి ఇవాళ మరీ ఉత్సాహంగా కనిపిస్తున్నావు? ఏమిటి సంగతి? అడిగాడు మధు. ఏముంది, మీరు బస్సు ప్రయాణంలో ఉండి కిక్కు ఆనందం గురించి చెప్పాక నేను బస్సులోనే వచ్చాను. అబ్బా, చాలా ఎంజాయ్ చేశానంటే నమ్మండి, చెప్పాడు అవినాష్ ఉబ్బి తబ్బిబ్బైపోతూ. ఏమంత బావుందా ఆ ఫిగరు? బావుందా అని అలా ప్రశ్నార్థకం పెట్టకండి మధుగారు. సూపర్. కావాలంటే మీకు ఆ ఫిగర్ను చూపిస్తాను. దాంతో మీరు బావుంది అనక తప్పదు, చెప్పాడు అవినాష్ నమ్మకంగా. అలాగా, ఇంతకీ ఆమె ఏది, ఎక్కడా? అడిగాడు మధు ఆత్రంగా, ఆసక్తిగా చుట్టుపక్కలు కలియ చూస్తూ. అదుగోండి, అటు చూడండి అని తన చూపుడు వేలు చాచి ఆ గులాబీ రంగు చీరలో లక్స్ మోడల్లా మెరిసిపోతూ హొయులుగా నడిచి వెళ్తుంది చూడండి, ఆమె, చెప్పాడు అవినాష్. ఆమెను చూసిన మధు ఓ క్షణం నోరు తెరిచి, అవునవును, నువ్వన్నట్టుగానే బావుంది అని చెప్పటంతో థ్యాంక్ యూ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవినాష్. మళ్ళీ ఇద్దరూ నడుస్తూ ఉండగా, ఆ మధుగారు, రేపు నేను మీకోసం బస్టాప్లో వెయిట్ చేస్తాలేండి, ఇద్దరం కలిసి వెళ్దాం, చెప్పాడు శేఖరం. సారీ శేఖరం గారు, నేను రేపటి నుంచి నా బైక్ మీదే ఆఫీసుకు వస్తాను. అట్లాగే రేపటి నుంచి నా సునక చేష్టలకి స్వస్తి చెప్పి నేనే మా యావడిని వాళ్ళ ఆఫీసులో డ్రాప్ చేసి మళ్ళీ నేనే సాయంత్రం ఆమెను పికప్ చేసుకుంటాను, చెప్పాడు మధు. ఏంటి మధు గారు, ఇది కళా నిజమా? ఇంతలోనే మీలో ఇంత మంచి మార్పు ఎలా సాధ్యమైందండి అని అడిగాడు శేఖరం ఆశ్చర్యపోతూ. ఎలాగా? ఇందాక ఆ అవినాషిగాడు సూపర్ ఫిగర్ అని నాకు చూపించింది వేరెవరినో కాదు, నేను కట్టుకున్న నా భార్యని. కాకపోతే నేనే వాడికి బస్సులో వెళ్ళమని సలహా ఇచ్చాను గనక అక్కడ వాణ్ణేమీ అనలేకపోయా అని కసిగా చెప్పి దీనంగా ఇంటివైపు నడిచాడు మధు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.